హాయ్. ఒకటేంటంటే మన పిల్లలకు మనకు వాళ్ళకు అనుబంధం, పేరెంట్స్కు పిల్లలకు అనుబంధం పెరగాలంటే మనం ఇచ్చేది బహుమతులు కాదు, గిఫ్టులు కాదు. వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రేమ. అంటే స్కూల్కి వెళ్ళి రాగానే అక్కడ ఏం జరిగింది, ఏ టీచర్ నీకు ఏమన్నది, ఏ క్లాస్ నీకు అర్థమైంది అనేది ఒక ప్రేమ భావంతో మనం మాట్లాడాలి. మనం పిల్లలకి ఇచ్చే టైం ఇవ్వాలి. కంపల్సరీ పిల్లలకు టైం ఇస్తే ఆ ప్రేమ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా వాళ్ళు చెప్పేది అర్థం కాకున్నా కూడా అవునా అవునా అలానా అంటే కూడా వాళ్ళు హ్యాపీ అవుతారు. అది పిల్లల దగ్గర ఉన్న గొప్పతనం. మనకు అర్థం కాకున్నా కూడా కొంచెం వినేది స్పష్టంగా శ్రద్ధగా విన్నట్టు మనం చేస్తే వాళ్ళకి మన మీద ప్రేమ అనేది కంపల్సరీ కలుగుతుంది. ఎందుకంటే ఎవరైనా మనం చెప్పిన మాట వింటుండ్రు అంటేనే కదా మన మీద ప్రేమ. అంటే రాగానే ఆడుకుండ్రి, డ్రెస్ చేంజ్ చేసుకుండ్రి అనకుండా డ్రెస్ చేంజ్ చేయడమైనా అన్నీ మనం దగ్గర నుండి మనం మాట్లాడుతూ వాళ్ళని మాట్లాడేస్తూ కొంచెం ఒక 15 minutes వాళ్ళతో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా బిజీ ఉన్నా మన బిజీ అయిపోయినాక జాబ్ చేసే పేరెంట్స్ అయినా ఇంటికి వచ్చినాక కూడా వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడాలి. కొద్దిసేపు మాట్లాడితే వాళ్ళకి కొంచెం ఒకసారి వాళ్ళు మమ్మీ నేను టీవీ చూస్తా, నేను ఆడుకుంటా అన్నా కూడా కొద్దిసేపు మాట్లాడినాని అంటే వాళ్ళకి కొంచెం అలవాటు. ఏదైనా మనము ఏ వర్క్ అయినా మనం అలవాటు కావాలంటే కొంచెం వాళ్ళకు చేయాలి. ఆ బంధం అనేది అయినప్పుడే వాళ్ళకు పేరెంట్స్కు పిల్లలకు మధ్యన కొంచెము ప్రేమ అనే భావం కలుగుతుందని నా ఉద్దేశం.